Hi boys, welcome back to the channel and here we are with another video. Actually వీడియో నిన్ననే రావాలి కానీ నిన్న నా కెమెరా చాలా ప్రాబ్లం ఇచ్చింది. కొన్ని రికార్డ్ చేసింది, ఆటోమేటిక్ రికార్డ్ ఆఫ్ అయింది, చాలా ట్రబుల్ ఇచ్చింది, మొత్తం ఆగమం చేసింది. సో దాని రాత్రంతా గెలుక్కుంటా ఉన్నా కానీ వీడియో అవుట్పుట్ రాలేదు. నాకే సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఏమో అప్లోడ్ చేసి వేస్ట్ కాబట్టి సో మళ్ళా ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో అగైన్ రీషూటింగ్ ఇట్. మొత్తం రాత్రంతా కూర్చొని ఇక దీన్ని రీసెట్ కొట్టి మొత్తం కథ అయిందో తెలుసుకొని ఏమైందని చూసిన. ఇప్పుడు కూడా రికార్డ్ అవ్వాలి యాక్చువల్గా. ఐ విల్ చెక్ ఇట్ అవుట్. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ అలాయ్ వీల్స్. ఇక లాస్ట్ వీడియోలో చెప్పాను అలాయ్ వీల్స్ గురించి రివ్యూ వస్తుందని చెప్పి, కమింగ్ సూన్ అని చెప్పి. సో దీని ఫుల్ రివ్యూ ఇస్తాను నేను. ఐ గెట్ టు ఎ నైస్ హైవే. ఒక హైవేలో మీకు అక్కడ చూపిస్తానంతా, చూపించి దీన్ని టెస్ట్ కూడా చేద్దాము అంతా. సో లెట్స్ మీట్ ఆన్ ద హైవే. బాయ్. మీకైతే ఒక క్విక్ లుక్ అరౌండ్ ఇస్తాను. చెక్ ద బైక్ విత్ యువర్ ఐస్ ఒకసారి చూసుకోండి. సో లుక్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎట్లా నచ్చిందో మీరు ఒకసారి కమెంట్ డౌన్ చేయండి, ఎట్లా నచ్చిందో లేదా అని. నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. లుక్ అయితే అట్లుందన్నమాట. లుక్ అట్లుంది. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎట్లుంది అనేది లుక్. అండ్ ఫస్ట్ పాయింట్ లుక్స్ ఎట్లుందో అయితే నాకైతే నచ్చింది. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ వచ్చేసి దీనికి ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమి ఉండదు. డైరెక్ట్ ఫిట్, ప్లగ్ అండ్ ప్లే ఇది. దీనికి ఏం ఎక్స్ట్రా యాక్సిల్ కానీ ఎక్స్ట్రా నాబ్ అవన్నీ ఏమి ఉండవు ఆఫ్టర్ మార్కెట్ లెక్క. ఇది డైరెక్ట్లీ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి, ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ పార్ట్స్ కాబట్టి డైరెక్ట్ ఫిట్ ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైర్స్. ఇప్పుడు ఇది BS6 నాది. నా BS6లో అందరికీ C8 టైర్స్ వచ్చినాయి. అదంతా ట్యూబ్ టైర్స్ అవి. సో ట్యూబ్ టైర్స్ ఉన్నప్పుడు నువ్వు అలాగే ట్యూబ్లెస్ టైర్ వేయాలి. సో ట్యూబ్లెస్ టైర్ కాదు, కొత్త టైర్ కొనాలి. సో అట్లా ఇప్పుడు BS6 ఉన్న వాళ్ళకి C8 టైర్స్ ఉంటే, ఒకవేళ మీరు అలాగే కన్వర్ట్ అయిదామంటే కొత్త టైర్స్ అయితే కొనాలి. అది మీ ఇష్టం. రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర కొంటారా బయట కొంటారా అది మీ ఇష్టము. సో అది పాయింట్ ఒకటి టు బి నోటెడ్. అండ్ 23-24 మోడల్స్కి వెడెస్ట్రియన్ అనే టైర్ వస్తుంది. వెడెస్ట్రియన్ టైర్ అనేది ట్యూబ్లెస్ టైర్. సో వాళ్ళకి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది. అలా ఒకవేళ వాళ్ళు కన్వర్ట్ అయితే పాత GTs అండ్ పాత ఇంటర్సెప్టర్స్ అంటే BS4 ఆర్ సంథింగ్ పిరేలీ టైర్స్ వచ్చినాయి వాటికి. ఆ పిరేలీ టైర్స్ అనేవి కూడా ట్యూబ్లెస్సే. ఇఫ్ దే ఆర్ ఈవెన్ థింకింగ్ టు కన్వర్ట్ ఇంటూ అలాయ్ వీల్స్, ఈవెన్ దే కెన్ డైరెక్ట్లీ ప్లగ్ అండ్ ప్లే ద టైర్ ఇన్ ద అలాయ్స్ని డైరెక్ట్ టైర్స్ని డైరెక్ట్ వాళ్ళ అలాయ్స్లో వేసుకోవచ్చు పిరేలీ ఉన్న వాళ్ళు. సో దట్స్ నథింగ్ దట్. నేను తీసుకున్నదేమో రాయల్ ఎన్ఫీల్డ్ సనత్ నగర్ రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకున్నాను సర్వీస్ సెంటర్లో. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇంకా స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ద అడ్రస్. అండ్ ప్రైజింగ్ ఏం లేదు. ప్రైజింగ్ అయితే గెట్ ద కోట్ అంటే కోట్ అక్కడనే తీసుకోండి. ఎందుకంటే నాకు చెప్పే ఛార్జెస్ వేరుంటాయి, మీకు చెప్పే ఛార్జెస్ వేరుంటాయి. నాది నాబ్ కొంచెం ప్లే ఉండే, కొత్త నాబ్ వేసిండు. నాది ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ అవి నాకు ఎక్స్ట్రా అయినాయి. అవి మొత్తం కలిపి చేసిన బిల్లు. సో ఫుల్ టోటల్ చెప్పలేదు నేను. సో ఒకసారి సనత్ నగర్ మీకు నంబర్ కానీ మీకు సనత్ నగర్ది నంబర్ అండ్ అడ్రస్ పెడతాను. కాల్ దట్ గై. ఇట్లా అలాయ్ వీల్స్ ఉన్నాయంట కదా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బై అలాయ్ వీల్స్ కోసం ఫోన్ చేస్తే హీ విల్ టెల్ యూ ఓల్ కోట్. సో దట్స్ వాట్. అండ్ మెయిన్ ప్రాబ్లం అందరికీ మైండ్లో వచ్చేది ఏంటంటే ఇది వాబుల్ అవుతుందా. ఎందుకంటే స్పోక్ వీల్స్ ఉన్న వాళ్ళకి చాలా వాబుల్ ఇష్యూ ఉండే, నాకు కూడా ఉండే. అది ముందు స్పోకే ఉంటుండే కాబట్టి. సో ఐ కన్వర్టెడ్ టు అలాయ్కి కన్వర్ట్ అయినప్పుడు కూడా
వాబుల్ ఉందా అని చాలామంది డౌట్ ఉంటుంది. సో వై నాట్ టెస్ట్ ఇట్, లెట్స్ టెస్ట్ ఇట్. ఇగో ఈ 80లో నాది వాబుల్ ఎందుకు అవుతుందంటే కోన్ సెట్ ఇంకా ఫోకాల్స్ కొంచెం లీక్ అవుతున్నాయి కాబట్టి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు చెప్పారు నాకు. సో దట్స్ నాట్ ఇష్యూ విత్ ద అలాయ్స్. దాని 100 తర్వాత ఐ హ్యావ్ నో వాబుల్ ఎట్ ఆల్. సో దిస్ ఈజ్ 100, నో వాబుల్ అట్ ఆల్. వాబుల్ అస్సలు లేదు. దీని తర్వాత కూడా ఇంకా వాబుల్ టెస్ట్ చూపిస్తాను. సో అట్ ద మూమెంట్ అలా వేయించి ఈజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ హ్యావ్ ఎవర్ మేడ్. అండ్ లెట్స్ గో టు 120, 140 అట్లా కూడా వాబుల్ టెస్ట్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ 120. సో నో వాబుల్ అట్ ఆల్. నేను చేతులు వదిలేసి నడిపిస్తున్నాను యాక్చువల్లీ. సో దట్స్ డేంజరస్ యాక్చువల్లీ. సో డోంట్, ఇది జస్ట్ మీకు వాబుల్ టెస్ట్కే, అట్లా చేతులు వదిలేయకండి. ఓకే, డ్రైవ్ సేఫ్. And so that's the wobble test actually. Okay, that's it. So if you are getting fixed the alloys in the Royal Enfield showroom, ఫిక్స్ అయినాక వాళ్ళు టైర్ ప్రెషర్ చాలా ఎక్కువ కొట్టేస్తారు అన్నమాట. సో వాళ్ళకి తెలియదు ఎంత కొట్టాలో టైర్ ప్రెషర్ అనేది. సో టైర్ ప్రెషర్ అకార్డింగ్ టు ద కంపెనీ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ ద 650 ట్విన్స్, నాకైతే 650 ట్విన్స్ వరకే తెలుసు. 650 ట్విన్స్వి ఎవరైనా స్పోక్ వీల్ ఉన్న వాళ్ళదైనా అలాయ్ వీల్స్ ఉన్న వాళ్ళదైనా ఫ్రంట్ ఎయిర్ ప్రెషర్ వచ్చేసి PSI, ఫ్రంట్ ఎయిర్ ప్రెషర్ వచ్చేసి 32 అండ్ రేర్ ఎయిర్ ప్రెషర్ వచ్చేసి 34. అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ పిలియన్, వెనకాల పిలియన్ అంటే ఎవరైనా మీతో ట్రావెల్ చేస్తారు కూర్చొని వెనకాలంటే 36 వరకు వేసుకోవాలి అంతే. చాలా పెడతాను ఎంత PSI అనేది, ఎంత ఎయిర్ ప్రెషర్ అనేది పెడతాను నేను. ఎందుకంటే ప్రెషర్ కరెక్ట్ ఉంటే రైడ్ స్మూత్ పోతుంది, ఎక్కువ తక్కువ ఉంటే రైడ్ కొంచెం అటు ఇటు వాబుల్ ఇష్యూస్ కూడా వస్తాయి ఎయిర్ ప్రెషర్ వల్ల కొంచెం అప్పుడప్పుడు. సో కావాలంటే మీరు గూగుల్ కూడా చేసుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్స్ ఎయిర్ ప్రెషర్ PSI అని కొట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కూడా అదే చూపిస్తుంది. కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా అదే వేసుకున్నాను. వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు 50 నాకు 50 వేసిర్రు ఎయిర్ ప్రెషర్. నేను కరెక్ట్గా 32 ఇన్ ద ఫ్రంట్ అండ్ 34 ఇన్ ద బ్యాక్ వేయంగానే అప్పుడు చాలా స్మూత్ ఉండే బండి. సో దట్స్ వాట్ అబౌట్ ద ఎయిర్ ప్రెషర్. అది ఒక్కటి చూసుకోండి. మీ స్పోక్స్ అయినా సరే అలా వేసుకున్నా సరే. వై అలాయ్ వీల్స్? సో దట్స్ ద లాస్ట్ పార్ట్ ఫర్ నౌ. వై అలాయ్ వీల్స్? అలాయ్ వీల్స్ ఎందుకు అని అంటే బేసికలీ లో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ కంపేర్ టు స్పోక్స్ ఏంటంటే దాన్ని మళ్ళీ అలైన్మెంట్ చేయాలి. అలైన్మెంట్కి రాయల్ ఎన్ఫీల్డ్లో చేస్తారో లేదో, రాయల్ ఎన్ఫీల్డ్లో చేయరు అలైన్మెంట్ స్పోక్స్ది. అది బయటకు వెళ్ళి చేసుకోవాలి. ఆ బయటకు వెళ్ళి చేసుకోవాలంటే మొత్తము మెకానిక్ని పిలిచి అది రిమ్ బయటికి తీపియాలి. బండి మీద కూర్చొని చేయరు ఎవరు. అండ్ అది కష్టమవుతుంది. మళ్ళీ అది ఎవరు పడితే అది తీస్తే ABS ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ యాక్సెల్ అన్నీ ఆగమాగం తీస్తారు బయట వర్కర్స్. అదే మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ పోయి తీయాలి. మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు పోవాలి? మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ పోయి అది చేసే వరకు అదంతా ఒక రోజంతా అయిపోతుంది. అండ్ వచ్చేసి ట్యూబ్లెస్ అయిపోతుంది మీకు. ట్యూబ్లెస్కి ఏంటంటే ట్యూబ్ అనేది అప్పటికప్పుడు పంక్చర్ అయిపోతుంది అన్నమాట. పంక్చర్ అయిపోతుంది బండి. ఈ బండి వెయిట్కి మీరు ఎక్కడ నూకుతారు, ఎంత దూరం అని పోతారు. అదే ట్యూబ్లెస్ అనుకోండి 4 to 5 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు రేంజ్లో. పంక్చర్ అయినా ఎక్కడన్నా పంక్చర్ చేయించుకోవచ్చు. అది కూడా పంక్చర్ కూడా ఈజీ. ఆ పంక్చర్ అయినప్పుడు కూడా చాలా కథలు ఉంటాయి దీంట్లో. మళ్ళీ పై ఇప్పాలి, మళ్ళీ టైర్ ఓన్ దగ్గర పోవాలి. టైర్ ఓన్ దగ్గర పోయి మళ్ళీ వాడు పంచర్కి వాడు 500 వేసుకుంటాడు వాడు. దానికంతా కథలు అదంతా. సో స్పోక్స్ ఈజ్ గుడ్, బట్ డైలీ కమ్యూట్ చేసేటోళ్ళకైతే కష్టమవుతుంది. సో నేను డైలీ కమ్యూట్ చేశాను కాబట్టి నేను అలాయ్స్కి స్విచ్ అయినా. అండ్ సో దట్ వాజ్ ద 2 main reasons for converting into alloy wheels. So
మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అలా వీల్స్ ఇంకా నేను ఏదైనా మిస్ అయినా అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఫర్ ఇట్. నేను ఆన్సర్ చేస్తాను కంపల్సరీ. మేక్ షూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో దెన్. అండ్ do check the description for the details of the alloy wheels and the tire pressure and everything etc. Okay, see you guys, bye, see you, we'll meet in another video, bye.